యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు మరి ఈరోజు దైవవాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం 14-15 వచనాలు చదువుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 14-15 వచనములు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఈరోజు మనము తీసుకుంటున్నటువంటి అంశము కూడా నిరంతరము నిలుచునామము. నిరంతరము నిలుచునామము. మనం వాక్యంలో చూస్తే కూడా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నిరంతరము నిలుచునామము, తరతరములకు జ్ఞాపకార్థ నామము. ఏ నామము అని మనము చూస్తే 14వ వచనములో, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో దేవుడు చెప్పినటువంటి మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నిరంతరము నిలుచునామము అన్ని తరముల వారు జ్ఞాపకం చేసుకోవాలి. కనుకనే మన జీవితంలో మనము మరలా జ్ఞాపకం చేసుకోవలసిన నామము. నిరంతరము స్మరిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి మాటని మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్వయాన దేవుడే ఉపదేశించిన మాటలు. నిరంతరము నిలుచునామము ఏ నామము అని మనం చూస్తే, ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పారు. అలనాడు మోషేతో చెప్పారు. ఈరోజు నీతో నాతో మందలిస్తూ మాట్లాడుతున్నారు. ఆ నామము నిరంతరము నిలిచినదే కాకుండా తరతరములకు, తరం వెంబడి తరము గతించుచున్నప్పటికీ కూడా ఆ నామమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలని అంటే దానిని అనుదినము మనము ఉపదేశాన్ని వింటూ గైకొంటూ వాక్యానుసారమైన జీవితము జీవించాలి. ఎందుకు మోషేతో దేవుడు చెప్పాడు అని మనం ఆలోచిస్తే, మోషేను దేవుడు ఎన్నుకున్నాడు, మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిద్యాను అరణ్యములో ఉండగా మోషేను దేవుడు పిలుచుకుంటున్నాడు. పిలుచుకొని, నీ వెళ్ళు, నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళి నీవు మాట్లాడు అని చెప్పినప్పుడు మోషే సాకు చెప్పడం అందమా, లేదా మోషే తనకున్న డౌట్ని దేవుడి దగ్గరే సరాసరిగా తీర్చుకుంటున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మోషే అడిగిన మాటకి దేవుడు చెప్తున్నాడు. మోషే ఏమంటున్నాడు, అయ్యా నన్ను నమ్మరు, ఆ దేవుని పేరేంటి అని అడుగుతారు, నిన్ను నా దగ్గరికి పంపించిన వాళ్ళ పేరేంటి అని అడుగుతారు, నేను ఏం చెప్పాలి అని అడిగినప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి మాట, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను. ఏమని చెప్తున్నాడు? అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఉన్నవాడు అనువాడు అనగా నిరంతరము నిలుచు దేవుడు, నిరంతరము ఏలుచిన దేవుడు, ఆరంభములో సృష్టిని చేసినటువంటి దేవుడు, ఆయన నిరంతరము ఎల్లకాలము జీవించే దేవుడను అని ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాం. మరియు మోషే ఏమంటున్నాడు, మరియు ఆయన ఉండుననువాడు, ఉన్నవాడును ఉండుననువాడును అంటే ఈరోజు ఎట్ ప్రజెంట్ ఉన్నవాడును రాబో తరములకు ఉన్నవాడును అయి ఉన్నాడని మోషేకు చక్కగా ఉపదేశం చేస్తున్నట్లు చూస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా మన దేవుడు ఎవరు అనంటే నిరంతరం ఉండే దేవుడు, తరతరములకు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆ దేవుని నామం ఏదంటే ఉన్నతమైన నామము, శక్తిగల నామము, బలమైన నామము ఏంటి అని మనం చూస్తే, ఉన్నవాడు ఉండునటువంటి వాడినై ఉన్న దేవుడు అని కూడా మనము ఇక్కడ చూస్తుంటున్నాం. అయితే మరియు ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనని దేవుడు చెప్పినటువంటి మాట. మరియు దేవుడు మోషేతో మరలా చెప్తున్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా. ఆ ఉన్నవాడు అనువాడు ఉండుననువారు ఎవరు అనగా మీ పితరుల దేవుడైన యెహోవా. ఆ దేవునికి పేరుతో పాటు ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు అని ఇశ్రాయేలీయులతో చెప్పుము అనగా నీ పితరుల దేవుడు, నీ పితరులను జ్ఞాపకం చేసుకో, నీ
మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. మనం కూడా ప్రార్థనలలో అనేక సార్లు ఎత్తిపట్టి చెప్తుంటాము, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మనం కూడా ప్రార్థనలో దేవుని నామాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ నామాన్ని జ్ఞాపకం చేసుకో అని చెబుతూ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అంతేకాదు ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని ఇశ్రాయేలీయులతో చెప్పుమని చిన్నపిల్లలకి షాప్కి పంపించినప్పుడు ఇది తీసుకురా అని మమ్మీయో డాడీయో లిస్ట్ చెప్పి పంపిస్తుంటారు షాప్కి. నేను వెళ్ళను అని పిల్లలు ఒక అడుగు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మమ్మీ ఏం చెప్పావు అని మళ్ళీ అడుగుతుంటారు కదా. ఆ రీతిగా దేవుడైన యెహోవా మోషేకు చక్కగా ఉపదేశిస్తున్నాడు. నీ వెళ్ళి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని అంటే ఉన్నవాడును అనువాడునై ఉన్న దేవుడు అని చెప్పు. అంతేకాకుండా నీ పితరుల దేవుడైన యెహోవా, నీ పితరుల దేవుడైన యెహోవా. పితరులు ఎవరు వారిని కూడా గుర్తు చేస్తున్నాడు. ఎవరు వారు అనంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనైన యెహోవా అని నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులతో చెప్పు, వారు నిన్ను నమ్ముతారు అని చెప్పి అక్కడ దేవుడు చక్కగా మోషే గారికి ఉపదేశం చేస్తూ పంపించినట్లుగా మనము చూస్తుంటున్నాం. అందుకే మనం ఈరోజు తీసుకుంటున్నటువంటి అంశము నిరంతరము నిలుచు దేవుడు. ఆ దేవుడు మన దేవుడు, నీవు నేను సేవిస్తున్న దేవుడు. మనము జ్ఞాపకం ఉంచుకోవాలట. ఎందుకంటే నేను జ్ఞాపకం ఉంచుకుంటే నెక్స్ట్ జనరేషన్కి నేను అందిస్తాను ఆ శుభవర్తమానాన్ని, లేదా నిరంతరము నిలుచు దేవుడిని మన బిడ్డలకు స్వాస్థంగా ఇస్తాము. కనుకనే ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి అని చెబుతూ 15వ వచనంలోనే చివరి భాగంలో మనం చూద్దాం. ఇశ్రాయేలీయులతో చెప్పవలెను, నిరంతరము నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నిరంతరము నా నామం ఇదే. అందుకే మనం తీసుకుంటున్నటువంటి అంశము తరతరములకు నిలుచు నామము అని వాక్యం చూస్తుంటున్నాము. నిరంతరము నా నామం ఇదే అని దేవుడు చెప్పినటువంటి మాటని మనము నెమరు వేసుకుంటున్నాం, ధ్యానిస్తుంటున్నాం. అంతేకాదు మనము కూడా ఎప్పుడైతే ఆ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటామో మనము మన పిల్లలకి ఉపదేశిస్తాం. తరతరములకు వెళ్ళాలి అనంటే తల్లిదండ్రులదే మొదటి బాధ్యత. కనుక తల్లిదండ్రులంగా నీవు నేను మనము ఎప్పుడైతే మన కుటుంబాలలో నిరంతరము నిలుచు నామము నీ దేవుడైన యెహోవా నామము అని నీవు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పిల్లలకు ఉపదేశిస్తాం. వారు కూడా తరతరము వెంబడి తరము గతించిపోయినప్పటికీ కూడా నిత్యము నిరంతరము నిలుచు నామము మన దేవుని నామము అని మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగే చూస్తే మనము 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా చదువుకున్నాము. క్రొత్త నిబంధనలో మనం చూద్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం. 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. మనకిదంతా ఎప్పుడు చెప్తుంటాం, ఎప్పుడు మనము మన నోటి నుండి వస్తున్నటువంటి మాటనే ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, దేవుని యొద్ద వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇలా మనము చూస్తూ ఎన్నోసార్లు చెప్తూ ఉంటాము. అందుకే ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు అని మనము చెప్పినట్లుగా ఇక్కడ కూడా చూస్తే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనం ఎలా తిరిగేసి చెప్పుకున్నప్పటికీ కూడా వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు, ఉన్నాడు, వాక్యం ఉంది. ఈ రెండు కూడా దేవుడై ఉన్నాడు అని మనకు చివరిగా మనకు తెలుస్తున్నది. కనుకనే దేవుడై ఉన్నటువంటి వాక్యమై ఉన్నటువంటి దేవుడు, నిరంతరము నిలుచు దేవుడు ఎవరు అని అంటే ఈ వాక్యమే దేవుడే వాక్యమై మన యొద్ద ఉన్నాడు. మనం అదే వచనం చూడాలి అనుకుంటే కూడా 14వ వచనంలో మనం చూడొచ్చు. 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఎలా వచ్చాడు అని అంటే ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యమే దేవుడే, వాక్యమే దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.
దేవుని వాక్యము ఎంత గొప్పది చూడండి. వాక్యమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే మరలా శరీరధారిగా నీ నాలాగా శరీరధారి అయి మన మధ్య సంచరించాడు. అవును, మన మధ్య దేవుడు సంచరించాడు. ఎందుకు అనంటే నిన్ను నన్ను వెతికి రక్షించుకోవడానికి. నీవు నేను ఆయనకు కావాలి. ఎందు గురించి కావాలి అనంటే మనలందరినీ తన ఇష్టానుసారంగా, తన చిత్తానుసారంగా, తన పోలిక చొప్పున, తన స్వరూపములో చేసుకున్నాడు గనక వాక్యమై ఉన్న దేవుడు, ఉన్నవాడైన దేవుడు, మరి అంతేకాకుండా ఆ వాక్యమై ఉన్న దేవుడు, దేవుడై ఉన్న వాక్యము మన మధ్యలో సంచరించడం, మన మధ్యలో సంచరించినట్లుగా శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. మనం ఒక ఇంటిలో నలుగురం నివసిస్తున్నామంటే ఒకరితో ఒకరము మనం ముడిపడి ఉంటాం. అలాగే మన దేవుడు కూడా మనతో, నీతో, నాతో, మనందరితో మన మధ్య నివసించడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనల్ని వెతికి రక్షించడానికి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా దేవుడు వచ్చినట్లు చూస్తుంటున్నాం. ఎందుకంటే ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్న దేవుడు, ఆ వాక్యమై ఉన్న దేవుడు, దేవుడై ఉన్న వాక్యము ఆయన శరీరధారిగా మన మధ్య సంచరించున్నాడు, మన మధ్య నివసించాడు. కనుక దేవుణ్ణి నీవు నమ్మి విశ్వసించి తరతరముల వరకు జ్ఞాపకార్థ నామము అని మనము విని ఉంటున్నాం. జ్ఞాపకార్థ నామాన్ని, నిరంతరము నిలుచు నామాన్ని నీవు నేను స్మరణకు తెచ్చుకుంటూ మన తరతరములకు మనం అందించే వారంగా ఉండాలి. అందించాలంటే మొట్టమొదట నేను తెలుసుకునేలాగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. కనుక దేవుని నామము నిరంతరము నిలుచు నామము అని మనము చూస్తుంటున్నాం. అలాగే ఫిలిప్పీ పత్రికలో కూడా మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, మరలా ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు. కానీ నీవు నేను దేవుని స్వరూపం కలిగి ఉన్నాము. ఈ లోకానికి వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తు కూడా మరలా దేవుణ్ణి ఎందుకు తలుచుకుంటున్నాడు అని అంటే, ఆయన మానవ మాతృడుగా, నరరూపుగా, నీలా నాలా శరీరధారిలా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన యొక్క గొప్పతనము ఏంటంటే, అత్యున్నత సింహాసనము విడిచి మనందరి కొరకు భూలోకమునకు వచ్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నట్లుగా నీవు నేను చూస్తుంటున్నాం. నేనే దేవుని స్వరూపం కనుక దేవుని కుమారుడు, ఆయన స్వయాన వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చాడు అని అంటే దేవుడే నీ కొరకు నా కొరకు దిగి వచ్చినట్లుగా నీవు నేను చూస్తుంటున్నాం. అంతేకాదు దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ అది విడిచిపెట్టి మనలందరినీ ఎన్నుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి, మనలందరినీ తన హక్కున చేర్చుకోవడానికి తను ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం. అంతేకాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, మనుషుల పోలికగా అనగా నీలా నాలాగా అనగా మనుష్యుడు, దేవుని స్వరూపములో చేయబడ్డ మనుషులం మనం. ఆ మనిషిలాగా దేవుడే మన మధ్యలోకి వచ్చినట్లుగా కూడా చూస్తుంటున్నాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఒక యజమానుడు, ఒక రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు దాసుని స్వరూపము ఎందుకు ధరించాల్సి వచ్చిందంటే, నీలా నాలా ఈ లోకంలో జీవిస్తే మనం ఆయనతో స్నేహం చేసి, ఆయనను అనుసరించి, ఆయనను వెంబడించి, ఆయన జీవపు వెలుగులో నడవాలని తండ్రికి ఇష్టం. అందుగురించే తను ఈ లోకానికి వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాను. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. తగ్గింపు స్వభావాన్ని మన ఎదుట పెడుతున్నాడు. ఎలా తగ్గించుకున్నాడనే ఆ యొక్క తనకున్నటువంటి ఆ గొప్ప స్వభావాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ఎందు గురించి అనంటే మనం ఆయనకు కావాలి. ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. నిరంతరము నిలిచి నామము, ఆ నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, తరతరములకు అందించాలంటే దేవుడు చేసిన విషయాన్ని
వాక్యాన్ని, దేవుడు మన పట్ల చూపిన ప్రేమను, దేవుడు మన పట్ల ఏర్పాటు చేసిన ప్రణాళికను నీవు నేను తెలుసుకున్నట్లయితే మన బిడ్డలకు ఉపదేశిస్తాం. అంతేకాకుండా ఇంకేమంటున్నాడంటే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మనుష్యుడుగా నీలా నాలా మనలాగా మానవ మాత్రుడుగా కనబడుతున్నాడు. కానీ ఎంత శ్రమ పొందాడు, ఎంత వేదన భరించాడు, ఎంత సహించాడు. ఎవరి కోసం అంటే నీ నా కొరకు అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి 8వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణం. మనమందరం పొందుతాం, కానీ ప్రభువు పొందిన మరణం సిలువ మరణం. ఎందుకు సిలువ మరణము అంటే, నా పాప దోషములను పరిహరించాలంటే మరణమే కాదు, సిలువ మరణం పొందాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు సిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. సిలువపై ఎక్కడానికి తన్ను తాను విధేయత చూపినట్లుగా మనం చూస్తుంటున్నాం. తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. అంటే ప్రతి ఒక్కరు కావాలి. దేవుని నమ్మిన బిడ్డలు లేదా దేవుని విశ్వాసులు లేదా కొన్ని సంఘాలు కావాలని చెప్పట్లేదు ఇక్కడ. ప్రతి వారు కూడా దేవునికి కావాలి. నీవు నేను మనమందరం ఆయనకి కావాలి. ఎందుకంటే ఆయన నామం ఎలాంటి నామం అంటే, అన్ని నామముల కన్నా పై నామము, ఉన్నతమైన నామము, మహోన్నతమైన నామము ప్రభు యేసు క్రీస్తు నామం. కనుక ఆ నామము గొప్ప నామం. ఎలాంటిదంటే తారతమ్యములు లేని నామం. అనగా తారతమ్యము కలిగి వీరు నా పిల్లలు కాదు, వీరు నా వాళ్ళు కాదు, వీరు నా భక్తులు కాదు అని చెప్పే నామం కాదు. ప్రతి ఒక్కరిని ఆహ్వానించుకునే నామం. అందుగురించే మత్తయి సువార్తలో చూస్తాము, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, సమస్త బిడ్డలారా, సమస్త ప్రియులారా, ఎలాంటి భారమైనా పర్వాలేదు, నేను ఆ భారాన్ని మోస్తాను, మీరు నా యొద్దకు రండి అని పిలుపునిస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడే ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. అంతేకాదు నిరంతరము నిలుచు నామము. ఆ నామము ఇశ్రాయేలీలకు కట్టడగానిచ్చారు. కానీ ప్రభువుని నమ్మిన నీకు నాకు ఈరోజు అదే కట్టడ. మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లల జనరేషన్స్ అంతటికి కూడా ఆ నామాన్ని ప్రకటించే వారంగా నీవు నేను ఉండాలి. అందు గురించి మనం ఇక్కడ చూసినట్లయితే 11వ వచనము చివరి భాగంలో చదువుతున్నాను. దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. అనే నామములకైనా పై నామము గల ఉన్నతమైన పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును ఆయన పొందుకొని ఉంటున్నాడు. ఆయన ఎవరు అనంటే వాక్యమైన దేవుడైన వాక్యము. ఆ వాక్యము శరీరధారిగా నా మధ్యలో తిరిగి నివసించి మనలందరినీ ఏర్పాటు చేసుకొని పవిత్రపరిచి ఆయన దగ్గరికి నీవు నేను రావాలంటే యేసుక్రీస్తు ఒకడే మార్గము అని కూడా మనకు తెలుసు. అందుగురించే ఆ నిరంతరము నిలుచు నామమును నీవు నేను మరవక విడవక కొనియాడుచు నిరంతరము నిలిచే నామాన్ని జ్ఞాపకం చేసుకొని మన పిల్లలకు అందించే వారంగా ఉండే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.